షాబాద్లో ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవిలోకి రాజ్ కుమార్ వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. తన ఫోన్ను సొంతూరులో శుక్రవారం రాత్రి 11:47 స్విచ్ ఆఫ్ చేసినట్లు గుర్తించారు. రైల్వే పోలీసులు టీమ్స్ ట్రాకింగ్ టీంతో కలిసి గాలిస్తున్నారు. షాద్నగర్లో సెల్ఫ్ డ్రైవ్ కారును శుక్రవారం అద్దెకు తీసుకున్నాడు రాజ్ కుమార్. సొంతంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. రాజ్ కుమార్ను పట్టిస్తే 2 లక్షల రూపాయల నజరానా ఇస్తామని సిపి తరుణ్ జోషి ప్రకటించారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, హోటల్స్, ఆయా చెక్ పోస్టుల దగ్గర ఇప్పటికే అలర్ట్ చేశారు పోలీసులు. లక్షలు వచ్చి చిన్న పిల్ల కానీ బాస్కల్లా పోసుకొని కనుపు చేసుకొని వచ్చిన విద్యో రాజ్యం జరిగిన విద్యో నాయన నీళ్ళ మీద కళ్ళు ఓటు మీద పేగులు కూడా. షాబాద్లో ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. చేగూరు రైల్వే ట్రాక్ దాటి అడవిలోకి రాజ్ కుమార్ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్లో అందిస్తారు. కిరణ్, షాబాద్లో సంచలనం రేపిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కోసం అయితే పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు 9 బృందాలుగా ఏర్పడి ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఇప్పటివరకు కూడా రాజ్ కుమార్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 9 బృందాలను ఏర్పాటు చేశారు. ఇటు ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా, అలాగే హ్యూమన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా, అలాగే ఈ సీసీ కెమెరా ట్రాకింగ్ సిస్టమ్ దానికి సంబంధించి బృందంతో పాటుగా రైల్వే పోలీసులు ఇలా దాదాపు 9 మంది బృందాలుగా ఏర్పడి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొదట రాజ్ కుమార్ శుక్రవారం రోజు దైవాగూడలో వారి భార్యతో పాటు 2 కుమారులను హత్య చేశాడు. ఆ తర్వాత రాత్రి 9:30 దాటిన తర్వాత షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మైనర్ బాలికతో పాటుగా అలాగే వారి అమ్మమ్మ, వారి అమ్మను కూడా మొత్తంగా 6గురిని హత్య చేశాడు. హత్య జరిగిన తర్వాత నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలన్నింటినీ కూడా బేరీజ్ వేసుకున్న అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసుగా పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు పరిశీలిస్తే మాత్రం ఇటు చేగూరు రైల్వే స్టేషన్ సమీపంలో అతని కారును కూడా గుర్తించారు పోలీసులు. అలాగే చేగూరు రైల్వే ట్రాక్ దాటిన తర్వాత అతను అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా కూడా పోలీసులు సమాచారం అందుతుంది. సో అతను ఈ హత్యాకాండ తర్వాత అతను ఆ రోజు రాత్రి 9:45 ప్రాంతంలో మొబైల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అంతా పాల్పడిన తర్వాత అతను ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తుంది. దానికి ముందు ఈ హత్య చేసిన తర్వాత 6గురిని హత్య చేసిన తర్వాత తండ్రికి సమాచారం ఇవ్వడం, తండ్రి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం. ప్రస్తుతం అయితే పోలీసులతో ఇటు తండ్రి ఉన్నాడు. అలాగే దీనికి సంబంధించి ఏం మాట్లాడారు, తర్వాత ఎలాంటి సంభాషణ జరిగిందని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం షాబాద్లో మాత్రం విషయాచాలనుకున్నా, ఎందుకంటే ఒకే ప్రాంతానికి చెందిన వారు పక్కపక్క నివాసం ఉంటారు. వీరంతా కూడా 6గురిని రాజ్ కుమార్ అత్యంత కిరాతకంగా హతమార్చడం అనేది జీర్ణించుకోలేని సిచ్యువేషన్ కాబట్టి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎందుకంటే నిన్న సిచ్యువేషన్స్ కూడా అంతా కూడా కోపోద్రిక్తులయ్యారు. గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్ రోడ్డు పైన బైఠాయించడం, పోలీస్ స్టేషన్ ముట్టడం లాంటి ఇన్వెస్టిగేషన్లో పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ జరపాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేశారు. సో ప్రస్తుతం అయితే రాజ్ కుమార్ ఎక్కడ అనేది మాత్రం మిస్టరీగా మారింది. రాజ్ కుమార్ కోసం మాత్రం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. చేగూరు రైల్వే ట్రాక్ వద్ద అతను రైల్వే ట్రాక్ దాటి అటవీ ప్రాంతంలో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళినట్టుగా సమాచారం అందింది కాబట్టి అక్కడ 2 బృందాలు కూడా వెళ్ళాయి. అలాగే ఇటు రైల్వే పోలీసులు సహాయం కూడా తీసుకుంటున్నారు పోలీసులు. ఎందుకంటే ఈ రైల్వే ట్రాకింగ్ సంబంధించిన పరిశీలిస్తే కూడా అక్కడ లైన్మెన్స్ కావచ్చు, తర్వాత ఆర్పిఎఫ్ పోలీసులు కావచ్చు, వారి నుంచి కూడా సమాచారం అందుతూ ఉంటుంది కాబట్టి అక్కడ వారి సహాయం కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఈ కేసులో కూడా సీసీ కెమెరాలు అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇటు షాబాద్లో ఆ మైనర్ బాలికను బలవంతంగా లాక్కెళ్తున్న సీసీ ఫుటేజ్ లభ్యమైంది. తర్వాత షాబాద్ ఇన్సిడెంట్ ముందు కూడా రాజ్ కుమార్ ఎవరితో మాట్లాడారు, తర్వాత ఎవరితో ఏం మాట్లాడారు, తర్వాత అతన్ని సెల్ ఫోన్ టవర్ లొకేషన్ అంతా కూడా ఎక్కడెక్కడ సంచరించింది అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. సో ప్రస్తుతం అయితే
రాజ్ కుమార్ ఆచూకీ కోసం అయితే 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకుంటే కనుక ప్రధానంగా 6గురిని హత్య చేయడానికి గల కారణాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తనపైన పోక్సో కేసు నమోదు చేశారని అంత కక్ష పెట్టుకొని ఇటు మైనర్ బాలికతో పాటు వారి తల్లిని అమ్మమ్మను హత్య చేశారు. కానీ సొంత భార్య తర్వాత ఇద్దరు చిన్నారులు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందని మాత్రం మిస్టరీగా ఉంది. సో అతను అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ మర్డర్ మిస్టరీ సంబంధించి అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ అంటే తన పైన పోక్సో కేసు కూడా నమోదైంది గతంలో. అయితే ఈ కేసును పారదర్శకంగా దర్యాప్తు చేయని ఎస్ఐ పైన కూడా సస్పెన్షన్ వేటు వేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే ఎంక్వైరీ కొనసాగుతుంది, ఎస్బీఐ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. సో అన్ని కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మాత్రం చాలా హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇందులో 6గురు హత్యలు చేశారు కాబట్టి రాజ్ కుమార్ ఆచూకీ ఎక్కడనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అలాగే ఇతని ఆచూకీ తెలిస్తే మాత్రం 2 లక్షల రూపాయలు కూడా నజరాన్ని ప్రకటించారు. ఎవరైనా కూడా రాజ్ కుమార్ ఆచూకీ తెలిసినా అతనికి సంబంధించిన సమాచారం తెలిసినా కూడా తమకు పోలీసులకు సమాచారం చేరవేయంటూ కూడా వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామంటూ కూడా స్వయంగా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. సో ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు రాకపోవడం, తర్వాత తన మొబైల్ ఫోన్ అనేది కూడా స్విచ్ ఆఫ్ ఉండడం అనేది మరి ఎటువైపు వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ తలదాచుకున్నాడు అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఏ క్షణంలో అయినా అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.